దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు. దేవుడు మన జీవితంలో ఏం జరిగిస్తున్నారో, ఆయన సంకల్పించిన సంకల్పాలేంటి అనేది మనము సగం మట్టుకే గ్రహించగలం, కానీ సంపూర్తిగా మనకు తెలియదు. సంపూర్తిగా వాటిని పరలోక మందిరంలో చేరుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. దేవుడు సంప్రదించు వాటిని మనము కొంత మట్టుకే చూడగలము. ఇక్కడ ఆయన చేసిన కార్యములను, సంకల్పించిన సంకల్పాలను సగం మట్టుకే గ్రహించగలము. అయితే ఆయన సంపూర్తి చేసిన వాటిని పరలోక మందిరంలో చేరుకున్న పిమ్మట తేటగా చూడగలము. ఇశ్రాయేలీల చక్రవర్తి సొలొమోను కాలంలో లెబానోను అరణ్యములను, దాని వైభవమును చూడుము. వాటిలో కేదారు వృక్షములను గమనించుము. అవి ఎంత గుబురుగానున్నవో, ఎండాకాలంలో బాటసారులు విశ్రమించుటకు ఎంత చక్కని నీడ వీచుచున్నవో చూడుము. అయితే గొడ్డలి ఆ చెట్ల మొద్దున పెట్టబడి అవి నరకబడి వాటి కొమ్మలు నరకబడి ఉండుట చూచినప్పుడు, అయ్యో కేదారు వృక్షంలారా, మీకెంత గొప్ప గట్టి దెబ్బ తగిలినదోనని వాటి దుస్థితిని చూచి విచారింతుము. కానీ ఒక క్షణం ఆగండి. ఆ చెట్టు బొందే హీరాము పనివారు ఆ పర్వతం మీద నుండి క్రిందికి దించుటయు, తర్వాత సముద్రంలో ఓడల్లోనికి తెచ్చుటయు, ఆ తర్వాత చక్కగా చెక్కబడి దేవాలయంలో సౌందర్యంగా నిలవబెట్టబడుటయు చూడండి. అది అతి పరిశుద్ధ స్థలములో నిలుచుండుటయు, మహా గొప్ప రాజైన ప్రభుని కిరీటంలో నుంచబడుటయు చూచినప్పుడు, లెబానోను కేదారు కిరీటము పడగొట్టబడుట విషయమై నీకు చింత కలుగునా? ఆ కేదారు వృక్షము లెబానోనులో రాజటీవి నిలవబడినది. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలులో అత్యధికమైన మహిమతో ప్రకాశించుచున్నది. దాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి అత్యున్నతమైనదిగా ఉన్నది. మనలో ఎంతమంది ఆత్మలు పురాతనమైన కేదారుల వలెనున్నవి? దేవుని శ్రమ అను గొడ్డలి వాటిపై ఉంచబడినందున అవి ఒక్క దెబ్బతోనే పడిపోయినవి. దేవుడు అంత కఠినంగా కొట్టుటకు కారణమేమిటో మనకు కనబడలేదు. అయినను ఆయనకు అత్యున్నతమైన ఉద్దేశం ఉన్నది కనుక దాని అంతము అత్యున్నతమైనదిగానే ఉండునని నిరీక్షించుదుము. పరలోక సియోనులో అవి సౌందర్యకరమైన స్తంభముల వలె నాటబడి స్థిరముగా నుండుటకే కొట్టబడినవని రుజువగును. మన ప్రభుని హస్తములో మహిమకరమగు కిరీటముగా నుంచబడును. మెగ్డఫ్. నాకు ఈ సిలువ ఎందుకున్నదని నేను అడుగను, కానీ నీ హస్తమే ఆ కార్యము చేసినది గనుక ఈ చీకట్లో కూడా నీ వెంటనే వచ్చేదను. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. మీరేం చేస్తున్నారు, మీ యొక్క సంకల్పాలు ఏమైనావో మేము గ్రహించలేము. మేము సగం మట్టుకే గ్రహించగలము, కానీ పూర్తిగా అవి పరలోకంలో మేము చేరుకున్నప్పుడే మేము గ్రహించగలము. అయితే దేవా, శ్రమ అనే గొడ్డలి మా మీద ఉంచబడినప్పుడు దేవా, కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా మేము వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవి మాకు అర్థం కాదు. అయితే వాటి యొక్క ఉద్దేశం మాత్రము ఎంతో గొప్పదిగా, అత్యున్నతమైనదిగానే ఉంటుంది అని మేము గ్రహించుకోవటానికి, మేము నిరీక్షించటానికి మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి ప్రభా. నాకే ఈ సిలువ ఎందుకున్నదని నేను అడుగను, కానీ నీ హస్తమే ఆ కార్యము చేసినది. అవును తండ్రి, నీ హస్తమే నీ కార్యం చేస్తుంది కనుక మీ వెంట మేము నడిచేవారిగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.